ఈ ప్లేట్ మాకు చాలా స్పెషల్ అనమాట. చనిపోయారు కదా మా నాన్న, దీంట్లోనే తినేవారంట ఎప్పుడు కూడా. మా నాన్న గుర్తుగా ఈ ప్లేట్‌ని ఇప్పటికీ ఇట్లే పెట్టుకొని ఉన్నాం. హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చి మొత్తం ఇల్లు క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే పెయింట్ కొట్టిన తర్వాత కిందంతా పెయింట్ పడిపోయింది చుక్కలు చుక్కలుగా. సో దానికోసమని ఫస్ట్ అయితే నీళ్లు పడుతున్నాను అనమాట ఇంట్లోపల మొత్తం. తర్వాత పాత్రలు కూడా కడగాల్సి వస్తుంది. ఇవి అంత లోపల ఇల్లు మొత్తం నానుతుంది కదా అనేసి పైప్తో అయితే నీళ్లు పడుతున్నా. మాకైతే నీళ్ళ సమస్య ఏం లేదు కాబట్టి, బోర్ ఉంది కాబట్టి ఈజీగా నీళ్ళు అయితే పడుతున్నాం అనమాట. 2 ఇళ్లల్లోనూ ఎక్కువగా కింద కారిపోయిందనమాట. పెయింట్ కొట్టే వాళ్ళు ఎక్కువ కాట్ చేశారు. ఎందుకంటే పైన బండలకు కొడతారు కాబట్టి అప్పుడు ఎక్కువగా కారిపోయినట్లుంది. సో దానికోసమని క్లీన్ చేస్తున్నాం. పెయింట్ కొట్టే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పెయింట్ కూడా ఆరిపోయిందనమాట గోడలకు ఉండేదంతా. సో ఇంకా మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేయకముందు ఏమనుకుంటున్నామంటే పాత్రలన్నీ కడిగేసి సర్దేద్దాము. తర్వాత కావాలంటే ఇల్లు కడిగేద్దాం. మళ్ళీ బయట అన్నీ ఎక్కువగా ఉన్నాయి, దుమ్ము పడుతున్నాయి కదా అనేసి మా పిన్ని అన్నారు. సో ఇక పాత్రలు కూడా కడగాలి. 2 ఇండ్లకి మొత్తం నీళ్ళు మొత్తం పట్టేస్తున్నా. ఇక బయట కూడా గార ఉంది, గారకు కూడా పట్టామన్నమాట. కొంచెంసేపు నానుతుంది కదా అని. ఇక అంతలో పాత్రలు కడగాలి. నేను మా పిన్నితో పాటు ఇంకొక ఇద్దరిని పిలిచాం కడగడానికి హెల్ప్ చేయమని. సో వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇక మొత్తం పాత్రలు కడగాల్సి వస్తుంది. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది. పాత్రలు మొత్తం కడిగి తర్వాత సర్ది పెట్టి ఇల్లు మొత్తం కడుగుతామన్నమాట. సాయంత్రం అయిపోయింది కాబట్టి ఎక్కువ సేపు ఉంటుంది. దాదాపు 20 నిమిషాల వీడియో ఉంటుంది. తప్పకుండా పూర్తి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ పెడుతున్నారు, చాలా బ్లెస్ చేస్తున్నారు, చాలా సజెషన్స్ ఇస్తున్నారు. నిజంగా మీ అందరి అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక మా ఇంట్లో ఉండే పాత్రలు కొంచెమే అయినా కడగాలి కదా, దుమ్మంతా పడిపోయినాయి. ఒకే చోట పెట్టేసామన్నమాట. ఎందుకంటే పెయింట్ వాళ్ళు త్వరగా వస్తారు, ఇల్లు పట్ట కడగాలి, మోటార్ కరెంట్ నీళ్ళు ఉండదు అనేసి త్వరగా అన్నీ ఒకే చోట ఎట్లంటే అట్లా పెట్టేసాం. ఇంక అన్నీ దుమ్ము పడ్డాయి, అన్నిటినీ కడగాలి కాబట్టి. సో కొన్ని పాత్రలు అయితే సంచిలో పెట్టామన్నమాట, ఇంకొన్ని అట్లా పెట్టేసాం బయట. కాబట్టి అన్నిటినీ ఇంకా ఒక చోట పెట్టి కడగాలి. ఇక ఇద్దరు, మా పిన్ని నాతో పాటు ఇంక ఇద్దరు వస్తామన్నారు కడగడానికి హెల్ప్ చేయడానికి. సో ఇంకా మొత్తం పాత్రలు అన్నీ ఒక చోట పెడుతున్నా కడగాలనేసి. మాకైతే ఇంకా బండ లేదు అంత పెద్దగా పెట్టడానికి. దానికోసమని ఇక్కడ మట్టిలోనే ఒక చోట పెడుతున్నా అనమాట కడగడానికి. వాళ్ళు చుట్టూ కూర్చొని కడగడానికి వీలుంటుందని. ఇవన్నీ కొన్ని సంచిలో పెట్టాం. ఈ పాత్రలు 2 సంచుల్లో పెట్టి మళ్ళీ కొన్ని బయట పెట్టామన్నమాట. దానికోసమని ఇట్లా సంచిలో నుంచి తీస్తున్నా. పాత్రలన్నీ చెల్లచెదురు అయిపోతాయి అనేసి ఇట్లా సంచిలో పెట్టాం, ఒక చోటగా ఉంటాయి అనేసి. కావాల్సినవి 2 రోజులు వంట చేసుకోవడానికి కావాల్సిన పాత్రలు బయట పెట్టి మిగతా అన్నీ ఇట్లా సంచిలో వేసుకున్నాం అనమాట. మా ఇంట్లో చాలా తక్కువ పాత్రలే ఉంటాయి. నానమ్మ వచ్చిన తర్వాత కొన్నవి కొన్ని, తర్వాత నేను ఎప్పుడైనా తిరునాళ్ళకు లేకపోతే ఏమైనా అవసరం ఉన్నప్పుడు కొన్నవి పాత్రలు మాత్రమే ఉంటాయన్నమాట. మా అమ్మ కొన్న పాత్రలు కూడా 2, 3 ఉండేవి. సో అవి కూడా ఎక్కువగా ఉన్నవి ఎత్తుకొని వెళ్ళిపోయారంట అప్పుడు మా అమ్మ వాళ్ళు కాలిపోయినప్పుడు. సో కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా ఇంకా పాడైపోయేసరికి అవి కూడా బయట పెట్టాల్సి వచ్చిందనమాట. అమ్మ గుర్తుగా 1, 2 కొన్ని ఉన్నాయన్నమాట ఇంట్లో పాత్రలు కూడా. ఉండేది మేమిద్దరమే కాబట్టి ఎక్కువ పాత్రలు ఏం కొనలేదు. సో అవసరానికి సరిపడా కొన్ని మాత్రమే కొన్నామన్నమాట. ఒక్కొక్కటిగా ఉన్న పాత్రలు అన్నీ తెచ్చిపెడుతున్నా. ఎందుకంటే పాత్రలతో పాటు ఇంక ఇంట్లో వస్తువులు వేరుగా ఉంటాయి కదా, ఏమన్నా
పొడిలు వేసుకోవడానికి అలాంటివి కూడా బయట పెడుతున్నాను. ఎందుకంటే అవి కూడా దుమ్ము పడిపోయాయి. మొత్తం కడిగి క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఒకే చోట అన్ని పాత్రలు పెడుతున్నా. పాత్రలు అయితే పెట్టడం అయిపోయిందనమాట. ఇక అవి రెండు పనికిరాని అనేసి సంచిలో వేస్తున్నా. కొన్ని ఉన్నాయన్నమాట పనికిరాని వస్తువులు. సో వాటిని ఒక సంచిలో వేసి ఎవరికైనా గుజరీ వాళ్ళకి అట్లా అమ్మేస్తామనేసి పెడుతున్నాం. ఇక్కడ బయట వేసినాం చూసినారా, వినుప వస్తువులన్నిటినీ కూడా కొన్ని పనికిరాని ఉన్నాయి. అవి కూడా గుజరీకి అట్లా వేసేయాల్సి వస్తుంది. ఇక ఇవన్నీ మిరపకాయలు పొడులు అట్లా వేసింటాం కదా, అవి కూడా ఒక పేపర్లో అట్లా పెట్టేసి అవి కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. దానికోసమని వాటి డబ్బాల్లో ఉండేటివన్నీ చేటలోనూ పేపర్లోనే పెట్టేసి అవి కూడా క్లీన్ చేస్తున్నా అనమాట. మా ఇంట్లోని కొంచెం ప్లాస్టికే ఉంటాయన్నమాట. దాంతోపాటు ఎప్పుడైనా బిర్యానీ తీసుకొని వస్తుంటారు కదా, అలాంటి డబ్బాలన్నీ కూడా నేను కడిగి పెట్టుకుంటూ ఉంటాను ఏదైనా పెట్టుకోవడానికి అవసరం వస్తాయి అనేసి. ఇక ఈ పొడులు అన్నీ తీసి డబ్బాలు నేను ఖాళీ చేస్తుంటే ఒక అక్క వచ్చారనమాట. అక్క వచ్చి హెల్ప్ చేస్తున్నారు కొంచెం. నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఎప్పుడే చేస్తావు ఒకటే దానివే అనేసి. సో మొత్తం తను కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంకొక వైపు మా పిన్ని అయితే ఉన్న పాత్రలన్నీ కడుగుతున్నారు. ఇంకో ఇద్దరు వచ్చారనమాట కడగడానికి. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద పాత్రలన్నీ కడిగేశారనమాట. గోడ మీద ఆరబెడుతున్నారు, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా ఆరుతాయి అనేసి గోడ మీద ఎండబెడుతున్నారు. మా పిన్ని ఇంకా ఇద్దరు వచ్చారనమాట చుట్టుపక్కల ఉండేవాళ్ళు. వాళ్ళకి హెల్ప్ అడిగాము, ఎందుకంటే ఒకరే చేస్తే త్వరగా పని అవ్వదు కదా, కొంచెం పాత్రలు ఎక్కువ ఉంటాయి కదా కడగడానికి అనేసి వాళ్ళకి కూడా పిలిచాం. సో వాళ్ళు వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. మా ఇంట్లో ఉండేది తక్కువ, 1.5 hour పట్టింది మొత్తం ఇవన్నీ కడగడానికి. సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాం, త్వరగా పని అయిపోతుంది అనేసి. సో మాకు మోటార్ ఉంది, నీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి, సో నీళ్ళు సమస్య ఏమి ఉండదు కాబట్టి త్వరగా పని అయిపోయింది. ఇక నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళు కడిగేలోపు అలమారలో మొత్తం న్యూస్ పేపర్లు కింద పెట్టేస్తే త్వరగా పని అయిపోతుంది అనేసి ఇంట్లో అంతా పైన తోసేసిన తర్వాత న్యూస్ పేపర్లు అయితే చదువుతున్నా. అంటే మేము పాత్రలు పెట్టేకన్నా ముందు ఇట్లా న్యూస్ పేపర్లు అనేది పెడుతూ ఉంటాం అనమాట. అంటే దుమ్ము అట్లా పడకుండా కింద ఉంటుంది కదా అనేసి. పెద్ద పాత్రలన్నిటిని గోడ మీద పెట్టాను. తర్వాత చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఒక మంచం మీద పెడుతున్నాం అనమాట, ఆరేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయాయి కడగడం కూడా. ఇంకా పాత్రలు అయితే అయిపోయాయి సగం. సో నేనైతే ఆరిపోయిన పెద్ద పెద్ద పాత్రలన్నీ ఇంక ఇంట్లో సర్ది పెడదామని ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట. మా ఇంట్లో చాలా తక్కువ పాత్రలే ఉంటాయి, త్వరగానే అయిపోతుంది అనుకుంటున్నా. పైన ఉండే కొన్ని పెట్టామన్నమాట, ఆల్రెడీ ఆరిపోయిన పాత్రలన్నీ కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టేశాను, కొన్ని సర్ది పెట్టేశాను అనమాట. అంతలో కొన్ని మాడుస్తున్నాయి, ఎందుకంటే మా హోమ్ టూర్ చేసినప్పుడు చూసారు కదా మా ఇల్లు ఎట్లుండేది ఏమి అనేది, ఎట్లా పెట్టిన పాత్రలని. ఇంకా మళ్ళీ మార్చేస్తున్నా.
అంటే ముందు ఒక సైడ్ పెట్టిన పాత్రలని వేరే సైడ్ మార్చేస్తున్నా అనమాట. చూడ్డానికి బాగుండవని. వంట చేసే కొన్ని ఉంటాయి కదా! అప్పుడు పొయ్యి మీద చేసేవాళ్ళం. అవి కొన్ని నల్లగున్నాయనమాట. సో, అవి చూసేదికి బాగుండదని సైడ్ పెడుతున్నా. గ్యాస్ వైపు పెడుతున్నా అనమాట. మా ఇంట్లో మట్టి పాత్రలు కూడా ఉంటాయి. మట్టివి మా నాన్నమ్మ ఉన్నప్పుడు కొనిన్నామనమాట. ఈ చిన్న చిన్నవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయడం లేదు. కానీ అట్లని పారేయడం కూడా లేదనమాట. ఎందుకంటే ఉన్నీళ్ళు ఎప్పుడైనా అవసరం వస్తాయి కదా అని అలాగే వాటిని కూడా కడిగి పెడుతున్నాం. ఇవి మా నాన్నమ్మ ఉన్నప్పుడు వీటిలోనే వంట చేసేదనమాట. కర్రీ కానీ ఏదైనా కానీ వీటిలో చేసేది. పొయ్యి మీదే చేసేది. సో, మా నాన్నమ్మ ఎప్పుడు గ్యాస్ మీద అసలు చేసేదే కాదనమాట. సో, అవి పాత్రలు మా నాన్నమ్మ గుర్తుగా అట్లే పెట్టుకున్నాం. పారేయ బుద్ధి అవ్వలేదు ఎందుకో. పనికొస్తాయనే ఉద్దేశంతో పెట్టుకున్నాం కానీ ఇప్పటివరకు యూజే చేయలేదు వాటినైతే. ఇంక మధ్యలో నేను కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నా. కడగడానికి కొన్ని సర్దడం అయిపోతూ ఉంటే ఇట్లా కడగాల్సినవి కొన్ని ఎక్కువ ఉన్నాయనేసి త్వరగా నేను కడుగుతున్నా అనమాట. ఇంకోవైపు సర్దుతూ ఉన్నా కూడా. ఈ పాత్రలు నార్మల్‌గా అయితే ఈ గోడకి మూలికలు కొట్టించి ఇక్కడ పెడుతున్నా కదా! ముందైతే ఈ పక్క ఉండకుండా అటు సైడ్ గోడకున్నాయన్నమాట. కాబట్టి అక్కడ చూడ్డానికి బాగుండదు గదా! అనేసి నేను ఇటు సైడు కవర్ అయిపోతుంది కదా! కనిపించదు కదా! అందుకనేసి ఇటు సైడ్ అయితే స్థలం ఉందని వీటికే గోడలకి మూలికలు కొట్టించా రీసెంట్‌గా. పెయింట్ కొట్టక ముందు కొట్టించామనమాట. సో, ఇటు సైడ్ పెడుతున్నా. బాగుంటది గదా! ఎందుకంటే అటు సైడు వస్తానే ఎవరైనా చూసారనుకోండి హాల్‌లో నుంచి బాగా కనిపిస్తది. సో, అందుకని వద్దు అనేసి ఈ పక్క పెట్టుకున్నా వీటినైతే. ఇక మట్టి పాత్రలు కూడా ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి లోపల పెట్టేస్తున్నా. అంటే మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి మట్టి పాత్రలు, తర్వాత వంట చేసే చిన్న చిన్న పాత్రలు. వీటిలో ఎక్కువగా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇట్లాంటివి పాత్రలు ఉంటాయి. అవి యూజ్ చేస్తామన్నమాట. సో, వాటిని సైడ్ పెట్టుకున్నా. ఇక ఈ క్యారీనైతే తిరునాళ్ళలో పోయినప్పుడు ఎక్కువగా మేము తిరునాళ్ళకి అట్లా పోయినప్పుడు కొన్ని పాత్రలు కొంటూ ఉంటామనమాట గుర్తుగా. అంటే ఏదన్నా శివరాత్రికి తిరునాళ్ళు జరుగుతాయి మా సైడు. సో, వాటికి పోయినప్పుడు ఎక్కువగా ఇలాంటి పాత్రలనేది కొంటూ ఉంటాం. ఈ క్యారీ కూడా అక్కడే కొన్నామనమాట. ఇక ఇక్కడ పైనుండే 2 లాస్ట్ 2 ఉన్నాయి కదా! అవైతే మా అమ్మ చేతివి అనమాట. తర్వాత నేను నానమ్మ కొన్నవి. ఈ పక్క లాస్ట్‌లో హాట్ బాక్స్ ఉంది చూసారా? అదైతే నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట అప్పుడు. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఈ పాత్ర గురించి. ఈ ప్లేట్ వచ్చి మా నాన్న తినేవారు. చనిపోయారు కదా! మా నాన్న ఇందులోనే తినేవారంట. భోజనం ఎప్పుడు కూడా అమ్మ దీంట్లోనే పెట్టేదంట. సో, ఇది నాన్న గుర్తుగా ఈ ప్లేట్ మా దగ్గర అట్లే ఉంది ఇప్పటికీ. ఇది మాకు చాలా స్పెషల్ అనమాట. మాకు ఒక పండగ చేస్తాము. పెద్దల పండగ అనేసి అప్పుడు ప్రసాదంలాగా దీంట్లోనే పెట్టి చేస్తామనమాట. ఆ ప్లేట్ మాకు చాలా స్పెషలు. నాన్న తిన్నారనేసి అది ఇంకా ఇప్పటికీ అట్లే ఉందనమాట మా ఇంట్లో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ ప్లేట్స్ అన్నీ పెద్ద పెద్దవి. మా తమ్ముడు అన్నం తినేటప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఇంట్లో. తనెప్పుడు చెప్పేవారు ఎప్పుడైనా పెద్ద ప్లేట్ కొనుక్కోవాలి అనేసి. సో, నేను తిరునాళ్ళకి పోయినప్పుడు ఇట్లా 4 జతలు కొన్నా అనమాట. కింద 2 పైన 2 పెట్టా కదా! 2 మొత్తం తిరునాళ్ళలో కొన్నవి ఒక్కొక్కటి ₹100 అనమాట. ఇక ఈ హాట్ బాక్స్ వచ్చి మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి ఉంటది గదా! బొంబాయిలో ఉంటారామ. మా నాన్నమ్మ ఒకసారి బొంబాయికి వెళ్ళినప్పుడు తనకు ఫుడ్ దాంట్లో పెట్టించి ఎత్తుకొనొచ్చినారు. సో, ఆ డబ్బా ఇప్పటికీ మా ఇంట్లో ఉండిపోయిందనమాట. నాకు చాలా ఇష్టమనమాట ఇట్లా సర్దడం. పాత్రలు గానీ, ఇల్లు గానీ ఏమైనా సరే బాగా సర్దాలనేసి నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్సు స్కూల్‌కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరింటికి ఒక్కొక్క రోజు వెళ్ళి సర్దుకునేవాళ్ళం. ఇలా పాత్రలు గానీ, ఇల్లు గానీ అన్నీ భలే అనిపిచ్చేది. సో, మా ఇల్లు ఇప్పుడు సర్దుతుంటే కొత్త ఇంట్లో సర్దుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఈ చ్ ఈ ఇక్కడ ఉండే చెంబులు అంటారు కదా! ఈ చెంబులు కూడా మొత్తం తిరునాళ్ళలో తెచ్చినవే ఎక్కువగా ఆల్మోస్టు.
ఎట్లా అంటే చెంబులు గానీ, గ్లాసులు గానీ ఎవరైనా ఏమన్నా వేసుకొని వెళ్తారనమాట పల్లీలో చుట్టుపక్కల. మళ్ళీ తెచ్చివ్వరు. మర్చిపోతూ ఉంటాం. ఒక్కోసారి గుర్తుంటే తెచ్చుకుంటాం. మళ్ళీ లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పోతాయి. లేదు ఎప్పుడైనా గుర్తుండి అడిగామనుకోండి చాలా రోజుల తర్వాత, వాళ్ళు మనవి మార్చేసి వాళ్ళవి ఇస్తారనమాట. ఏమో ఎవరికో ఏసి ఇచ్చేసాం మేము కూడా అనేసి వాళ్ళవి ఇస్తారనమాట. ఇవన్నీ చూడండి చిన్న చిన్నవున్నాయని మా తమ్ముడు వీటిలో తినేది కష్టం కదా అనేసి 2 పైన కనిపిస్తున్నాయి కదా! పెద్ద పెద్ద ప్లేట్లు అవి తెచ్చామనమాట. ఇది కూరగాయలు పెట్టడానికి బుట్టి. ఈ బుట్టి చెప్పా కదా! కూరగాయలు సర్దేటప్పుడు ఇట్లా ఒకటి తునిగిపోయింది. 3 ఉంటాయి నార్మల్‌గా. సో, అది ఒకటి తునిగిపోయింది. ఇవన్నీ చిన్న చిన్నవి అప్పుడప్పుడు నానమ్మ ఉన్నప్పుడు నేను తిరునాళ్ళకి పోయినప్పుడు కొన్నవే అనమాట ఈ పాత్రలన్నీ. మా ఇంట్లో చాలా తక్కువే ఉంటాయి. ఎక్కువ ఏమి ఉండవు. గ్లాసులు కూడా ఒక 10కి లోపలే ఉంటాయన్నమాట. ఇంకా ఇవన్నీ గాజు గ్లాసులు. నాకిలా సెట్టు గాజు గ్లాసులు ఉండటం భలే ఇష్టమనమాట. ఒకసారి టౌన్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. కానీ ఎక్కువ యూజ్ చేయడం లేదు. తెచ్చి అక్కడ షోకేస్‌గా బయట పక్కన పెట్టుకోవడమే తప్ప వీటిని ఎక్కువ యూజ్ చేసిందే లేదు. ఇంకా ఇవి ఇవి ఉన్నాయి కదా! ఈ రెడ్ కలరు బౌలు. ఇది 6 తర్వాత ఆ ప్లేట్ చూపిస్తున్నా. ఆ ప్లేట్ మొత్తం నాకు నా ఫ్రెండ్ నా బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చిన్నారు. కానీ అవి కూడా కర్రీ వేసి అట్లా ఎవరికైనా పల్లీలో ఇస్తూ ఉంటాం. సో, వాళ్ళు మళ్ళీ తెచ్చివ్వరనమాట. అట్లా పోయాయి. ఒకటే ఒక బౌల్ అయితే ఉండిపోయింది. ఇంకేదైతే మా తమ్ముడు ఇది తెచ్చినారనమాట. అంటే కూరగాయలు కట్ చేయడానికి తెచ్చినారు. కానీ దానికి ప్రెజెంట్ మేము కూరగాయలు కట్ చేయడానికి కాకుండా చపాతీ పిండి రుబ్బుకోవడానికి, చపాతీలు రుబ్బుకోవడానికి యూజ్ చేసేస్తున్నాం. ఇక ఇదైతే కట్ చేసుకోవడానికి ఇవి ఆనియన్స్ కట్ చేస్తారు కదా! సో, చాలా వస్తాయి దీంట్లో. సో, దానికి కూడా ఎక్కువ యూజ్ చేయడం లేదు ఇప్పుడు. పక్కన పెట్టేస్తున్నాం. ఇక ఈ కత్తి, సూర్ కత్తి దీని కింద పెట్టుకోవడానికి ఒక చెక్క లాంటిదనమాట. సో, ఇవి రెండిటి వల్లే నేను కొంచెం ఈజీగా అనేది కూరగాయలు కట్ చేస్తూ ఉంటా. ఇంకా కూరగాయలు కూడా కొన్ని సర్దిపెట్టా. ఇదైతే డీమార్ట్‌లో కొన్నా. ఒకసారి డీమార్ట్‌లో వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా చెల్లి ఉంటది. మా చిన్నాన్న వాళ్ళ కూతురు. సో, తను చాలా తాగడానికి కొంచెం చిన్నగా బాగుంటది కదా అని తన కోసం కొన్నాను. ఇక ఇది గరిటెలు పెట్టుకోవడానికనమాట ఈ డబ్బా. ఎందుకంటే ఈ డబ్బాల్లో ఒక ఏదైనా అంగిడిలో ఉంటది కదా డబ్బా. ఏదైనా వచ్చింటే నేను అంగిడి ఆమె దగ్గర తీసుకొని వచ్చాననమాట. ఇట్లా కింద పెట్టుకోకుండా ఇలాంటి గరిటెలు, స్పూన్లు అలాంటివి సో, ఇక్కడ పెట్టుకోవడానికి వీలుంటుందనేసి ఇట్లా ఒక డబ్బా పెట్టి దాంట్లో ఇవన్నీ గరిటెలు, తర్వాత అన్నం గరిట, కూర గరిట ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, అది పెట్టుకోవడానికి వీలుంటుందని సో, నేను ఇట్లా ప్లాన్ చేశా. అండ్ ఇది ₹100 అనమాట. చిన్న రోలు పల్లికొచ్చినప్పుడు కొన్నాననమాట. ఏదైనా చిన్న చిన్నవి నూరుకోవడానికి ఉంటది కదా అనేసి కొన్నాను. ఇది కూడా కడిగామనమాట. సో, దీన్ని ఇక్కడైతే పెట్టాలనుకుంటున్నా. సో, ఇది స్పెషల్‌గా చెప్పాల్సింది ఇది అనమాట. చిన్న చిన్నవి ఉంటాయి కదా! జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు అనేసి వాటిని వేసుకోవడానికి ఇది పనికొస్తదనమాట బాగా. స్థలం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మా తమ్ముడనమాట. చిన్నప్పుడు తెచ్చినాడు. తనకు చాలా ఇష్టం ఇట్లా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం అప్పట్లో. సో, తనైతే తెచ్చినాడనమాట. సో, ఇది చాలా రోజులు యూజ్ చేయలేదు. నానమ్మ చనిపోయిన తర్వాత నుంచి యూజ్ చేస్తున్నాం. వీటిలో అయితే 1/4 కేజీ దాకా పడతది. అంటే 250 గ్రామ్స్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లా తగిలించుకోవచ్చనమాట. ఈజీగా ఏం పడిపోదు. పడిపోయినా కింద పగిలిపోవు డబ్బాలు. సో, చాలా బాగుంటది. అన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చనమాట. చాలా రకాల అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా! మసాలా దినుసులన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చనమాట. సో, ముందైతే మేము తీసి వీటినన్నిటిని ఒక పేపర్‌లో అన్నీ చుట్టి పెట్టేసినాం. సో, మళ్ళీ అన్నీ డబ్బాలో వేసి వీటికి పెట్టేస్తున్నామనమాట. సో, నాకు చిన్న చిన్న పిల్లలందరూ చుట్టుపక్కల చాలా మందొచ్చారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. మేము చేయిస్తాము ఇవ్వు అక్క అనేసి డబ్బాలో వేసి ఇస్తుంటే నేను ఇంక అవన్నీ పెడుతున్నా. 1/4 కేజీ వరకు పెట్టుకోవచ్చు. ఏం పడిపోదు. బరువు కదా అట్లా అనుకోవచ్చేమో. అట్లేం ఉండదు. ఇప్పటికి కూడా ఆన్‌లైన్‌లో ఉంటది ఇది. అప్పట్లో 500 లోపలే అనుకుంటా. ఇది చాలా తక్కువే ధర. కానీ ఒకే చోట ఉంటాయి. స్థలం కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా ఈజీగా ఉంటదనమాట. అంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కదా! 2, 3, 4 ఉండే వాళ్ళకి చాలా ఈజీగా సరిపోతది. తక్కువగా ఉంటాయి కాబట్టి. వీటితో పాటు వేరే డబ్బాలు కూడా ఉన్నాయి. మిరపకాయలు వేసే డబ్బాలు, కారం పొడి, పసుపు పొడి అలాంటి పొడులు వేసే డబ్బాలు కూడా ఉన్నాయి. సో, వాటిని కూడా ఒకేసారి వేస్తున్నామన్నమాట. వాటిల్లో కూడా ఒకేసారి మొత్తం సర్ది పెడదామని. అన్నీ అప్పుడు పేపర్‌లో చుట్టి పెట్టినాం ఎక్కువగా. సో, ఫైనల్‌గా ఈ డబ్బాలో మొత్తం వేసేసాం.
ఇల్లైతే ఆల్మోస్ట్ ఆల్ సర్దడం అయితే అయిపోయిందండి. ఈ విధంగా అయితే చూడండి పాత్రలు తక్కువే చెంబులు, తర్వాత గ్లాసులు, గిన్నెలు చూడండి ఎంత మట్టుకే ఉన్నాయి. సో, ఇట్లా సర్దేశాననమాట. సో, ఇటువైపు ఇవి కారం పొడి, పసుపు పొడి, గెరిటెలు పెట్టా. ఇటు సైడ్ అన్నీ వంట చేసే పాత్రలు పనికొస్తాయి కదా! అవన్నీ పెట్టా. పైన వచ్చి బిందెలు కొంచెం ఎక్కువగా అప్పుడప్పుడు యూజ్ చేసే వాటినే పెట్టా. ఫైనల్‌గా ఇల్లు మొత్తం పాత్రలు సర్దడం అయిపోయింది. ఇక ఇల్లు అయితే క్లీన్ చేయాలనమాట. సో, ఎలా సర్దానో ఒకసారి కామెంట్ చేయండి. ముందు సర్దడం కన్నా ఇప్పుడు వేరుగా సర్దాననమాట. కొంచెం డిఫరెంట్‌గా. సో, బాగుంది కదా! నేను సర్దింది ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నాకైతే నచ్చిందనమాట ఇలా సర్దుకోవడం. సో, ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి. మేము పాత్రలు కడిగేలోపు ఇల్లు కూడా మొత్తం ఆరిపోయిందండి. చూడండి నీళ్లు పట్టినాం కదా! మొత్తం ఆరిపోయింది. పెయింట్ మరకలు కనిపిస్తున్నాయి కదా! సో, ఈ పెయింట్ మరకలన్నిటిని ఇప్పుడు మొత్తం ఒక స్టీల్ నారతో బాగా రుద్దామండి. బాగా రుద్దుతున్నాం చూడండి. అప్పటికి చీకటి కావస్తుంది. మొత్తం రుద్దేసరికి నేనేమనుకున్నా అంటే ఇట్లా స్టీల్ నారతో రుద్దితే వస్తదనుకున్నా. కానీ తర్వాత ఇల్లు మొత్తం కడిగేసిన తర్వాత ఏమనిపించిందంటే స్టీల్ నార కాకుండా ఆయిల్ ఉంటది కదా! పెయింట్ కొట్టిన తర్వాత కడుగుతారు. దాంతో కడిగింటే త్వరగా అయిపోయేదేమో అనిపించింది. చాలా కష్టపడి 7 వరకు కడిగామనమాట. చీకటయిపోయింది 2 ఇల్లులు కడిగేసరికి. బయట కూడా మొత్తం కడిగేసాం. ఈ విధంగా అయితే పాత్రలు, 2 ఇల్లులు అలా కడిగేయడం జరిగిందనమాట. ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు? చాలా కష్టపడ్డాం ఈ వీడియో కోసం అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎంతో ఓపికగా చూసిన